మీ- మీరు మీరు చూడకుండా ఒక మాట చూసి ఒక మాట మాట్లాడకాకండి. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆ మనిషి అట్టాడు ఉద్దేశాలు కలిగినోళ్ళు కాదు. చెప్పేది నేను బాగా నువ్వు ఆ ఎమ్మి చెప్పింది ఏంది, చుట్టుపక్కల ఉండేవాళ్ళు మంచోళ్ళు కాదు, నేను ఎడకన్నా పోయినప్పుడు ఆ బిడ్డగా వచ్చేసి ఆడుకొని పోతుంది, ఏదైనా జరిగితే ఇవ్వడు అని ఆ ఎమ్మి లక్ష్యమేనింది. మీరు ఇంకొకటి కావించుకొని ఇంకొక దాన్ని అనడం చాలా తప్పది. ఎందుకంటే వాళ్ళు బిడ్డ కన్నా ఎక్కువ సాగుతున్నారు. పడుకోవాలి ఎప్పుడో ఊరికట్ట పట్ట పోయినప్పుడు తగిలింది మిస్టేక్ అంతే. చెయ్యి తగిలింది కానీ కాదు, ఇప్పుడు మామూలుగా తగలకుండా ఉంటుందా? అటు పోయినప్పుడు ఇటు పోయినప్పుడు తగలకుండా ఎట్టు ఉంటుంది రా? ఒకవేళ ముసలివాడు ఒక్కడేమన్నా ఆలోచించి మాట్లాడండి, నువ్వు కానీ నీ భార్య కానీ. ఎప్పటికైనా ఒక మనిషి మేము తుస్కారంగా తోసేసేది పెట్టకాకండి. ఇది నేర్చుకోండి ముందుగా. అది ఆ ఎన్ని చెప్పలేదు అంటున్నది. మీ ఇంట్లో పరిస్థితి కాదు, వాళ్ళ ఇంట్లో పరిస్థితి అంటే ఇప్పుడు ఒకటి చెప్తాంటావా, ఒకరి బిడ్డను ఒకరు సాగాలంటే ఇబ్బంది. మేము కాదు సాగను, వాళ్ళ అమ్మ ఒక ఇంటికి ఇచ్చినా పోయింది, వాళ్ళందరూ నలుగురు ఒప్పుకోవాలా మీ అక్క కూతురు సాగాలని. అంటే వాళ్ళు ఒప్పుకోకుండా అమ్మ తీసుకుపోయి పెట్టుకుంటే ఆ అమ్మ ఇంటికి ఇక్కడికి రావాలి, పుట్టింటికి. నీకు జరిగిన పొద్దు నువ్వు నా మీదనే కేసు పెట్టుకో, వదిలి. ఎందుకు అడగల? మేము జరిగుంటే కదా అడగను, జరిగుంటే కదా. జరగనదే ఊరికే ఎందుకు అడగాల? ఏం పని ఉండి అడగాల? మీరు చూడకుండా ఒక మాట చూసి ఒక మాట మాట్లాడాలి.